Hi everyone. First of all, thank you to be here. Welcome to our channel Aptitude Class Guru. Please subscribe to my channel to get more videos on quantitative aptitude, verbal ability, reasoning aptitude and coding related problems. ఈరోజు మనం ఈ వీడియోలో వేదిక్ మ్యాథమెటిక్స్ పార్ట్ 4 గురించి నేర్చుకుందాం. మీరు ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆల్రెడీ మల్టిప్లికేషన్ స్పేస్ చేసుకుని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఈరోజు మన టాపిక్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ 30 to 70 యూజింగ్ నియర్ 50s టెక్నిక్. నేను యూజ్ చేస్తున్న టెక్నిక్కి కొన్ని ఎబో నెంబర్స్ ఉన్నాయి, కొన్ని బిలో నెంబర్స్ ఉన్నాయి. సో ఐఎమ్ గెటింగ్ ద కాంబినేషన్స్ ఇఫ్ బోత్ ద నెంబర్స్ ఆర్ ఎబో ఇంటూ ఎబో, if both the numbers are below into below and one number is above my technique and another number is below my technique, how we have to multiply. Let's see how we are going to solve it. First category, above into above. In above into above category, we are taking 51 to 70 numbers and we are multiplying them by using near 50s technique. So, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 55 into 57. The key number for 55 is nothing but 5. Why? Because the difference between the actual number and my technique is 5. So the key number for 55 is 5. Then what is the key number for 57? The difference between my technique and the 57 is 7. So the key number is 7 for 57. The first step is nothing but cross addition. మనం 55కి 7 యాడ్ చేయాలి. So I am getting the answer 62. నేను ఆల్రెడీ చెప్పాను, వేదిక్ మ్యాథమెటిక్స్ 100స్కి, నియర్ 10స్కి, నియర్ 1000కి మాత్రమే డిజైన్ చేశారు, నియర్ 50స్కి 20స్కి డిజైన్ చేయలేదు. సో మనం లాస్ట్ క్లాస్లో నియర్ 20స్కి ఎలా అయితే అడాప్ట్ చేసుకున్నామో ఈరోజు ఆ మ్యాథమెటికల్ ట్రిక్స్ని నియర్ 50s కూడా కన్వర్ట్ చేస్తాం. నియర్ 50s టెక్నిక్ని నేను ఎలా డిజైన్ చేసుకున్నానంటే 100 టెక్నిక్ బై 2 అని డిజైన్ చేసుకున్నాను. అంటే 100ని హాఫ్ చేయడం వల్ల 50 అనేది వస్తుంది అని తీసుకున్నాను. సచ్ దాట్ క్రాస్ ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్కి 2 zeros ప్లేస్ చేయండి, వచ్చిన రిజల్ట్ని వెంటనే హాఫ్ చేయండి. సో 100ని హాఫ్ చేయడం వల్ల 50s టెక్నిక్ కింద మారిపోతుంది. దట్ ఎంప్లాయిస్ ద ఆన్సర్ ఈజ్ 3100. వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్? ద ప్రొడక్ట్ ఆఫ్ ది కీ నంబర్స్. ద కీ నంబర్ ఇస్ 5 హియర్, ద కీ నంబర్ ఇస్ 7 హియర్. 5 sevens are 35. యాడ్ చేయండి, ద ఆన్సర్ ఈస్ 3135. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు 100నే బై 2 చేసాం? కావాలంటే 10s టెక్నిక్ని ఇంటూ 5 చేసినా సరే 50s టెక్నిక్ కింద మార్చచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను 1, 2, 3, 4ని 5తో మల్టిప్లై చేయాలంటే అంత ఈజీ కాదు. సో 5 టేబుల్ మేబీ చాలామందికి ఈజీ అనిపించవచ్చు, కానీ ఇట్స్ వెరీ టైం టేకింగ్. 5ని 4తో మల్టిప్లై చేయాలి, వచ్చిన రిజల్ట్ క్యారీ హోల్డ్ చేయాలి, మళ్ళీ 5ని 3తో మల్టిప్లై చేయాలి, ఆల్రెడీ ఎర్లియర్ క్యారీని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ వచ్చిన క్యారీని హోల్డ్ చేయాలి. ఇలా 5 మల్టిప్లికేషన్ ఈజీ ఏమో కానీ ఇట్స్ వెరీ టైం టేకింగ్. అందుకే మనం ఏం చేస్తామంటే 5 టేబుల్ని ఎప్పుడు ఇంటూ 5 చేయం. ఆల్వేస్ రిమెంబర్ దట్ 5 equal to 10 by 2. If you want to multiply 1, 2, 3, 4 with 5, always remember that just replace 5 with 10 by 2. So the problem become more easier now. మీరు నెంబర్ని హాఫ్ చేస్తున్నప్పుడు అంత ఎక్కువ టైం పట్టదు. సో 1, 2, 3, 4ని హాఫ్ చేస్తే అంత 617 ఇంటూ 10 ఉంది కాబట్టి 0 ప్లేస్ చేసేయండి. సో ఆన్సర్ ఈజ్ 6170. దట్స్ వై 10 ఇంటూ 5 చేయడం కన్నా 100ని బై 2 చేస్తే 50s టెక్నిక్ కింద మార్చేయచ్చని నేను 100 by 2 అప్రోచ్ని ఫాలో అవుతున్నా. లెట్స్ లుక్ ఎట్ ద 2 more ఎగ్జాంపుల్స్. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 52? ఇట్ ఈస్ 2. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 62? ఇట్ ఈస్ 12. సో సింప్లీ యాడ్ 62 to the 2. సో ఆన్సర్ 64 and place 2 zeros. So we are using 100 techniques, just divided by 2. 64 by 2
we will get the answer 3200. The last step is 2 12s are. Why? Because the key number for 62 is 12. So 2 12s are 24. If you add, you will get the answer 3224. I am going through the examples. You have to get the speed. So look at the next example. 54 plus 6. Answer is 60. 60లో half 30. నేను ఎప్పుడైతే హాఫ్ చేశానో 100 టెక్నిక్ని బై 2 చేశానని గుర్తుండి వెంటనే 00 ప్లేస్ చేస్తాను. లాస్ట్ స్టెప్ is 6 4s are 24. So the answer is 3024. Very easy concept. Just try to habituate. Now we will see below into below concept. For example, all the given numbers are below 50 and above 30. How we have to multiply them? I have to multiply 42 into 46. What are the key numbers for 42 and 46? For 42, the key number is minus 8. For 46, the key number is minus 4. What is the first step? Add 42 to the minus 4. We will get the result as 38. And we are using 50s technique. So, which is nothing but 100 by 2. So, the answer is 1900. What is the last step? The product of the key numbers minus 8 into minus 4. Minus 8 into minus 4 plus 32. So answer is 1932. Very easiest way to find 42 into 46. నేను 20s టెక్నిక్ యూస్ చేసినప్పుడు డబుల్ చేయడం చేశాను. ఇప్పుడు 50s టెక్నిక్ యూస్ చేస్తున్నప్పుడు బై 2 చేయడం చూస్తున్నాం. సో మనం మల్టిప్లికేషన్స్ని చాలా ఈజీగా కాలిక్యులేట్ చేయడానికి ఒక నెంబర్ని డబుల్ చేయడం, ఒక నెంబర్ని హాఫ్ చేయడం చాలా స్పీడ్గా నేర్చుకోవాలి. లెట్స్ లుక్ ఎట్ ద ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు మల్టిప్లై 42 into 43. For 42, the key number is minus 8. For 43, the key number is minus 7. We have to do cross addition. 42 minus 7. 42 minus 7 is nothing but 35. How many zeros we have left with? 2 zeros. Cross addition చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని హాఫ్ చేయాలి. 3500లో హాఫ్ ఎంత? 34 అంటే 17. 100లో హాఫ్ అంటే 50. So 1750. And the last answer is minus 7 into minus 8 plus 56. If you add these numbers, the answer is 1806. Within 2 steps, I am concluding the answer. All the remaining steps are brain calculations. Let's look at the next problem. Here the key number is minus 6. The key number is minus 14. 44 minus 14, 30. Or 36 minus 6, it is again 30. 30లో half ఎంత? 15. So 00. The last step is minus into minus plus. 6 14s are 60 plus 24. So the answer is 1584. Let's look at the 2 more examples. 32 into 38 చేయాల్సి వచ్చినప్పుడు what are the key numbers? Here minus 12 is the key number, minus 18 is the key number. What is the first step? 38 minus 18. 38 minus 18 is nothing but 20. What is the half of the 20? It is 10. So the result is 1000. What is the last step? Minus 12 into minus 18. So minus minus got cancelled. We have left with positive integer and we have to multiply 12 into 18. We have learned in near tens technique. How will you do? 12 plus 8, 20. And 10లో ఒక 0 ఉంటుంది కాబట్టి 0 ప్లేస్ చేస్తాం. 2 8s are 16. So the total answer is 1216. Just 38కి 18 సబ్ట్రాక్ట్ చేశాను, ఆన్సర్ 20 వచ్చింది. 20ని హాఫ్ చేశాను, 10 వచ్చింది. అంటే 1000 డిజైన్ చేయడానికి నీకు 1 to 2 seconds చాలు. నియర్ 50 కాన్సెప్ట్ని నేను డిజైన్ చేసుకున్న తర్వాత నాకు మిగిలిన రిజల్ట్ ఏమైపోయింది? సింప్లీ నియర్ 10s కాన్సెప్ట్కి వచ్చేసాను. మళ్ళీ చిన్న చిన్న ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసి కాంప్లెక్స్ మల్టిప్లికేషన్గా ఉన్న నెంబర్స్ని నేను చాలా సింపుల్ నెంబర్స్ కింద మార్చేస్తున్నాను. ట్రై టు హ్యాబిట్యుయేట్ టు దట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
37 మైనస్ 14 చేయాలి. 37 మైనస్ 14 ఈజ్ నథింగ్ బట్ 23. 2300 2300లో హాఫ్ ఎంత 1150. ఫస్ట్ స్టెప్ అనేది నేను చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తాను. ఇంక నాకు మిగిలిన టాస్క్ ఏంటి, -13 -14 మల్టిప్లై చేయడం. 13 14s అగైన్ నియర్ టెన్స్. సో చిన్న క్రాస్ ఎడిషన్ చేసి నేను 37 into 36ని కాస్త జస్ట్ 13 into 14 కింద కన్వర్ట్ చేస్తాను. 13 14 సార్ విచ్ ఇస్ నథింగ్ బట్ 182. సో ఆన్సర్ ఈజ్ 1332. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఈ టాపిక్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ కేటగిరీ, ఎబో ఇంటూ బిలో. ఎబో ఇంటూ బిలో నెంబర్స్లో 30 to 70 నెంబర్స్ మల్టిప్లికేషన్స్ మొత్తం మనం కంప్లీట్ చేస్తాం. నేను దానికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 59 into 43. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 59? ఇట్ ఈస్ 9. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 43? ఎస్, ఇట్ ఈస్ -7. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? 59కి -7 చేయాలి. ఆన్సర్ 52. 52లో హాఫ్ ఎంతమ్మా? 26. వీ హ్యావ్ లెఫ్ట్ విత్ 00. ఎబో ఇంటూ బిలో సిచ్యువేషన్లో మీకు వచ్చే కేసు ఏంటంటే ఎడిషన్స్ బదులు సబ్ట్రాక్షన్స్ చేయాలి. సో హియర్ +9ని -7తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ నేను 100 పక్కన పెడతాను. సో 25 అలాగే ఉంటుంది. 100లోంచి 60 తీస్తే 40, 40లోంచి 3 తీస్తే 37. సో ఆన్సర్ ఈజ్ 2537. నెంబర్ని హాఫ్ చేయడం నీకు అలవాటైతే 50s కాన్సెప్ట్ వచ్చేసినట్టే. ఐఎమ్ గోయింగ్ ఫర్ దట్ 2 more examples. Just try to practice. Here the key number is +14. 46 की key number -4. 64 -4. The answer is 60. 60లో హాఫ్ ఎంతమ్మా? 30. So 00. What is the last step? 14 -4s. Answer is -56. So the answer is 2944. ఐ థింక్ ఈ మ్యాథమెటికల్ ట్రిక్స్కి మీరు అడాప్ట్ అయ్యారని ఫీల్ అవుతున్నాను. సో జస్ట్ ఈ 6 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ దీస్ 3 steps విచ్ వీ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ పార్ట్ 1, క్రాస్ ఎడిషన్, నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ కీ నెంబర్స్ ప్రోడక్ట్. ఈరోజు క్లాస్లో మనం ఎడిషన్గా నేర్చుకుంది ఏంటంటే 50s టెక్నిక్ కాబట్టి 100లోకి 50s టెక్నిక్ కాబట్టి 100కి 2 zeros ప్లేస్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని బై 2 చేస్తున్నాం. అదే నియర్ 20sలో అయితే 10s టెక్నిక్ని 20s కింద కన్వర్ట్ చేయడానికి 1 0 ప్లేస్ చేసి ఇంటూ 2 చేసాం. ఇక్కడ నియర్ 50 కాబట్టి 00 ప్లేస్ చేసి 100/2 చేస్తున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, బట్ ఆల్ ద రిమైనింగ్ స్టెప్స్ ఆర్ అగైన్ సేమ్. ఈ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్ యూజ్ చేసి మనం అప్ టు 4 వీడియోస్ వరకు ఏం నేర్చుకున్నాం అంటే 11 to 20 టేబుల్స్ మల్టిప్లై చేయడం, 20 to 30 టేబుల్స్ మల్టిప్లై చేయడం, 30 to 70 టేబుల్స్ మల్టిప్లై చేయడం అండ్ 80 to 120 టేబుల్స్ మల్టిప్లై చేయడం నేర్చుకున్నాం. ఈ నెక్స్ట్ వీడియో 11 నుంచి 120 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటినీ ఎలా మల్టిప్లై చేయాలి, లోయెస్ట్ నెంబర్స్ నుంచి హైయెస్ట్ నెంబర్స్ ఏమిచ్చినా సరే ఎలా మల్టిప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటేనే నెక్స్ట్ క్లాస్ మీకు ఈజీ అవుతుంది.